ఇక్కడ అద్దెకు స్నేహితులు దొరుకుతారు. భారతీయ మార్కెట్లో ఆత్మీయానుబంధాలు. గంట పాటు తోడుంటే 600 గెట్ కంపానియన్ వంటి స్టార్టప్ కంపెనీల జోరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది సౌత్ న్యూస్ ఛానల్. పొద్దున్న లేస్తే చాలు చుట్టూ ఎంతో మంది తిరుగుతూ ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా గడిపేస్తూ ఉంటారు. ఇంట్లో చూస్తే భార్య అటు ఇటు తిరుగుతూ పిల్లల్ని స్కూల్కి పంపే హడావుల్లో ఉంటుంది. పిల్లలతో మాట్లాడదామంటే రాత్రి విసిరేసిన బ్యాగుల్లో ఉదయం ఉండాల్సినవన్నీ ఉన్నాయో లేవో అని టెన్షన్లో ఉంటున్నారు. సరే, ఆఫీస్కి బయలుదేరుతూ మెట్రో ఎక్కితే మళ్ళీ చుట్టూ అదే జనం, బిజీ లేదంటే ఫోన్లు చూస్తూ బిజీగా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనిషితో మాట్లాడే సమయం దాదాపు తగ్గిపోయింది. దీంతో చుట్టూ కోట్లాది మంది మనుషులున్నా మనసు విప్పి మాట్లాడే స్నేహితురాళ్ళు ఒక్కరూ ఉండడం లేదు. ఇప్పుడు ఈ శూన్యం నుంచి సరికొత్త వ్యాపారం పుట్టుకొచ్చింది. డబ్బులు ఇస్తే తోడుగా నడిచే స్నేహితులు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నారు. మీ ఒంటరితనం పోయేంత వరకు, అంటే గంట, 2 గంటలు, 3 గంటలు మీతోనే ఉంటారు. ఆ తర్వాత మీ ఇష్టం. మరేంటి వింత, ఒకసారి చూసేద్దామా? భారతదేశంలో ఇప్పుడు 95.8 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంత పెద్ద నెట్వర్కే మనుషులకు శాపంగా మారింది. ఎంతసేపు ఫోన్లతో ఉంటారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొదలు అదే జీవితం అయిపోయింది. మీరు అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలి, స్నేహితుడికి ఫోన్ చేస్తే ఎక్కడో ఉన్నానంటాడు. భార్యకి చెప్పలేరు, ఒంటరిగా ఆసుపత్రికి వెళ్ళలేరు, లేదా బ్యాడ్మింటన్ ఆడాలని ఉంటుంది. మీకు తోడెవరూ రారు. ఈ లోటును భర్తీ చేయడానికి గెట్ కంపానియన్ వంటి స్టార్టప్ సంస్థలు రంగంలోకి వచ్చాయి. మీకు ఎప్పుడే అవసరం వచ్చినా వీరు సిద్ధంగా ఉంటారు. గంటకు 600 నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇది కేవలం స్నేహం వరకు మాత్రమేనని సంస్థలు చెప్తున్నాయి. అయితే అది అవతలి వారి మానసిక స్థితులు, విచక్షణపైనే ఆధారపడి ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఎంతకాలం సీసీ కెమెరాలు నిఘా పెట్టి నీడన పెట్టి వారిని గమనించలేం కదా అని నెటిజన్లు అంటున్నారు. గంటకి 600 ఇచ్చి వెనుక మరొకరిని నిఘా పెడితే ఆ కంపెనీ మూసివేయడమే అంటున్నారు. ఒంటరితనాన్ని శాస్త్రవేత్తలు ఒక ఎరువుతో పోల్చుతున్నారు. ఇది మనిషిలోని రోగాలను వేగంగా పెంచుతుందని అంటున్నారు. గుండె జబ్బులు, నిద్రలేమి సమస్యలు ఇదే కారణమని చెప్తున్నారు. మనుషుల తోడు లేకపోవడమే మతిమరుపుకి ప్రధాన కారణమని చెప్తున్నారు. మన చుట్టూ జనం ఉన్నా మనసు విప్పి మాట్లాడేవారు లేకపోవడమే అసలు సమస్యగా మారింది. ఒకప్పుడు చుట్టూ స్నేహితులు ఉండేవారు. చదువుకోవడానికి వచ్చేవారు, ఆడుకోవడానికి వచ్చేవారు, సినిమాలకు వెళ్ళడానికి వచ్చేవారు, ఆఖరికి గుడికి వెళ్ళడానికి వచ్చేవారు, పేరంటాలకి వెళ్ళేవారు, పెళ్లి చూపులకు కూడా వెళ్ళేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా స్నేహితులు కనిపించడం లేదు. అంతా మొబైల్లోనే జరిగిపోతున్నాయి. మొబైల్ ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అయిపోయింది ప్రపంచం. ఎక్కడికైనా వెళ్తే కుటుంబంతో బయటకు వెళ్ళడం, లేదంటే ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోవడం. మనిషి తీరు మరబొమ్మలా మారిపోయింది. అందుకే ఈ పనులు చేసుకోవడానికి కూడా మనుషులను అద్దెకు తీసుకురావాల్సి వస్తోంది. మార్కెట్లో ప్రతి పనికి ఒక ధర ఉంది. ఒక వ్యక్తి తన 91 ఏళ్ల వృద్ధ తండ్రిని మందులు వేయడానికి, పుస్తకాలు చదివి వినిపించడానికి మనిషిని అద్దెకి తీసుకున్నాడు. మరొకరు విమానాశ్రయం నుంచి పికప్ చేసుకోవడానికి వీరిని వాడుతున్నారు. ఇంట్లో భారతీయ వంటకాలు చేసి పెట్టడానికి వీరే వస్తున్నారు. ఇంకా మూగజీవులకు తోడుగా ఉండడానికి వస్తున్నారు. పిల్లల్ని ఆడించడానికి, స్కూల్కి తీసుకురావడానికి, ఇలా ప్రతి చిన్న పనికి వీరే తగుదునమ్మా అంటూ వస్తున్నారు. ఇలా ఎవరో ఒకరిపైన ఆధారపడిపోవడం ఎక్కువైపోవడంతో ఇలాంటి యాప్లకి డిమాండ్ పెరిగిపోయింది. ఇది భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో తెలియడం లేదని మానవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇంట్లో భార్య ఉంటుంది, ఆవిడ బిజీగా ఉంటుంది. ఆ పనులు చేయడానికి అద్దెకు ఒకరిని తెచ్చుకున్నామనుకోండి, అప్పుడు ఆవిడ ఈవిడైనా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అయితే గెట్ కంపానియన్ సంస్థ మాత్రం కఠినమైన నిబంధనలనే అమలు చేస్తోంది. వీటిలో ముఖ్యంగా స్నేహితురాళ్లతో శారీరక స్పర్శకు తావులేదు. కౌగిలింతలు కూడా నిషిద్ధమే. వేధింపులకు గురి కాకుండా సంస్థలు నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. గెట్ కంపానియన్కు చెందిన శ్రద్ధ చతుర్వేది దీనిపైన క్లారిటీ ఇచ్చారు. మహిళా ఎగ్జిక్యూటివ్లు వెళ్ళేటప్పుడు రక్షణగా పురుష ఉద్యోగులు ఉంటారు.
అతిగా ఆధారపడకుండా ఉండడానికి స్నేహితులను మారుస్తూ ఉంటారు. గతంలో 2016 సమయంలో రెంట్ ఏ ఫ్రెండ్ వంటి ప్రయత్నాలు జరిగినా అవి విఫలమయ్యాయి. ఇప్పుడు కూడా కొన్ని వెబ్సైట్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. టెలిగ్రామ్ గ్రూపుల్లో రష్యన్ యువతుల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. అందుకే పూర్తి స్థాయి తనిఖీలు ముఖ్యమని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గెట్ కంపానియన్ సంస్థ తన ఉద్యోగులకు మానసిక పరీక్షలు నిర్వహిస్తోంది. నిపుణులతో శిక్ష ఇప్పించిన తరువాతే వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. పని ఒత్తిడి, కొత్త నగరాలకు వలస వెళ్లడం వల్ల మనుషులు ఒంటరవుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవడానికి ఆసుపత్రికి తోడుగా వెళ్లడం లేదా ప్లే స్టేషన్ ఆడడం వంటి చిన్న పనులకు కూడా మనుషులు దొరకడం లేదు. విదేశాల్లో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రుల క్షేమం కోసం ఈ అద్దె స్నేహితులను నమ్ముకుంటున్నారు. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, మారుతున్న భారతీయ కుటుంబ వ్యవస్థకు, పెరిగిపోతున్న నిశ్శబ్ద వేదనకు ఒక నిదర్శనంగా చెప్తున్నారు. కాలం ఎటు మారుతుందో, మానవ సంబంధాలకు ఎటువంటి కొత్త నిర్వచనాలు ఇస్తుందో తెలియదు కదా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.